హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏది నేర్చుకోబోతున్నామంటే మనకి బ్యాంకింగ్కి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి సెట్ థియరీ అండి. బ్యాంకింగ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి తప్పనిసరిగా చూడండి. అండ్ మనకి బ్యాంకింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళే కాకుండా ఈ యొక్క సెట్ థియరీ అంటే ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి తెలుసుకోండి. మనకి ఇంకా చాలా వీడియోస్ అనేది చేయడం జరిగింది. ఆ వీడియోస్ కూడా చూడండి. మ్యాథ్స్ లాజికల్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే మనం ఇప్పుడు ఈరోజు సెట్ థియరీ అండి. సెట్ థియరీ అంటే మనం ఈరోజు ఏంటంటే నేర్చుకోబోతున్నామండి. ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్గా యూనియన్ అంటే ఏటో, ఇంటర్సెక్షన్ అంటే ఏటో తెలియాలండి. యూనియన్, ఇంటర్సెక్షన్ అనేది తెలిసినట్లయితే మనకి బ్యాంకింగ్లో ఎటువంటి క్వశ్చన్స్ ఇచ్చినా మనము చేయగలుగుతామండి. అయితే ఇప్పుడు మనకి అసలు ఫస్ట్ సెట్ అంటే ఏంటంటే సెట్ అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ అండి. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ సెట్ అండి. ఇప్పుడు సపోజ్కి సెట్ 1, 2, 3, 4 అనే ఈ యొక్క ఎలిమెంట్స్ని నేను ఎట్లాగా బ్రాకెట్లో రాసినట్లయితే ఈ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని మనము ఏమని పిలుస్తామంటే సెట్ అని పిలుస్తామండి. అయితే ఇప్పుడు మనం సెట్లో మనం సపోజ్కి సెట్ ఏ అనే ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి. ఇది సెట్ ఏ అని తీసుకున్నామండి. సెట్ బి అనేది వేరే సెట్ తీసుకుంటున్నాను నేను. అయితే 3, 4, 5, 6, 9 అనే ఇది ఒక సెట్ బి తీసుకున్నామండి. ఇందులో యూనియన్ అంటే ఏటో, ఇంటర్సెక్షన్ అంటే ఏటో అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నానండి. అయితే సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ 1, 2, 3, 4 అండి. అయితే ఇప్పుడు సపోజ్కి ఏ యూనియన్ బి అంటే ఏంటంటే, యూనియన్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్, ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్. ఇప్పుడు ఏ యూనియన్ బికి మనం ఇక్కడ ఒక వెన్ డయాగ్రామ్ డ్రా చేసినట్లయితే ఇది సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ అండి, ఇది సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అండి. సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే 1, 2, 3 అనేది కామన్గా ఉంది కాబట్టి 3, 4 అనేది రెండు సెట్లో ఉంది కాబట్టి 4, 5, 6, 9 అనేవి సెట్ బిలో మాత్రమే ఉన్నాయండి. ఇప్పుడు మనం ఏ యూనియన్ బి అంటే అర్థం ఏంటంటే ఈ ఎలిమెంట్స్ ఏలో ఉన్న ఎలిమెంట్స్, బిలో ఉన్న ఎలిమెంట్స్ కామన్గా ఉన్నవి మనం ఒకసారి తీసుకుంటామండి. ఇప్పుడు ఏ యూనియన్ బి అంటే అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ కనబడుతున్నాయండి మనకి? 1, 2, 3, 4, 5, 6, 9 అండి. ఇది ఏ యూనియన్ బి అండి. ఇప్పుడు అలాగే మనం ఏ ఇంటర్సెక్షన్ బి అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మనం డయాగ్రామ్లో చూడండి, రెండు సెట్లో కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే 3, 4 అండి. 3, 4 అండి. ఇది ఇంటర్సెక్షన్ అంటే కామన్గా ఉన్నవి తీసుకుంటాము. యూనియన్ అంటే అన్ని ఎలిమెంట్స్ తీసుకుంటామండి. కామన్గా ఉన్నవి ఒకసారి తీసుకుంటామండి. ఇప్పుడు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటంటే ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి అండి. ఇప్పుడు మనకి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఇదే కదండి. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 1, 2, 3, 4, 5, 6, 7 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 7 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి 7 ఎలిమెంట్స్ వస్తున్నాయి రాలేదు చూద్దామండి. ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. ఇప్పుడు మనం ఎన్ ఆఫ్ ఏ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఎంత అండి? 1, 2, 3, 4 ఎలిమెంట్స్ అండి. ఎన్నండి? 4 ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 1, 2, 3, 4, 5 ఎలిమెంట్స్ అండి. 5 ఎలిమెంట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 1, 2. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 2 ఎలిమెంట్స్. అంటే ఇప్పుడు 4 + 9 ఎంత? 4 + 5 9, 9 - 2 ఎంత అండి? 7 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? 7 ఎలిమెంట్స్ ఉన్నాయండి. సరిపోయింది కదండి. ఇదండి మనకి ఇక్కడ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి యొక్క ఫార్ములా అనేది ఏ విధంగా మనం యూజ్ చేయాలనేది ఇప్పుడు మనము డిస్కస్ చేయడం జరిగింది.